సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. జూలై 3వ తారీఖు నుంచి ఆగస్ట్ 28వ తారీఖు వరకు 57 రోజుల పాటు అమర్నాథ్ యాత్ర జరగనుంది. దీనికి సంబంధించి జమ్మూ కాశ్మీర్లోని హోలీ కేవ్ దగ్గర అక్కడి లెఫ్టినెంట్ గవర్నర్ పూజలు కూడా ప్రారంభించారు. అమర్నాథ్ యాత్ర చాలామంది హిందువులకి, ముఖ్యంగా దైవభక్తి కలిగిన వాళ్ళకి ఒక్కసారన్నా జమ్మూ కాశ్మీర్లోని అమర్నాథ్ కేవ్లో శివుని దర్శించుకురావాలన్న కోరిక. ఇక్కడ శివలింగానికి ఒక విశిష్టత ఉంది. మంచుతో శివలింగం ఏర్పడుద్ది. మంచు పడే తీరుకి దాదాపు మే నెలలో చాలా పెద్ద శివలింగం షేప్ ఏర్పడుద్ది అనమాట. ఆగస్ట్ నాటికి అది చాలా బాగా ఎక్కువగా కరిగిపోద్ది. సో జూన్ జూలై అనేది బెస్ట్ టైం అనమాట అమర్నాథ్ యాత్రకి. అయితే అమర్నాథ్ యాత్రలో ఈ శివలింగం చూడటం కోసం మొదట్లో అయితే కేవలం 15 రోజులే యాత్ర ఎలిజిబిలిటీ ఉండేది. అంటే టూరిస్టులు కేవలం 15 రోజులే స్పాన్లోనే వెళ్ళాలి సంవత్సరంలో. కానీ తర్వాత అది 2 నెలలకు పెంచారనమాట. జూన్ జూలై టైంలో ఆగస్ట్ 15 వరకు కూడా టైం ఇచ్చేవాళ్ళు. 2011లో అయితే దాదాపు 6.5 లక్షల మంది ఈ యాత్రకు వెళ్ళారంటే ఎంతమంది కోరిక అమర్నాథ్ వెళ్ళటం అనేది ఒకసారి ఆలోచించండి. అయితే ఎవరికైనా అమర్నాథ్ అంటే చాలా ఇష్టం. దానికి ఒక కథ కూడా ఉంది. శివుడు అమర్నాథ్ కేవ్ దగ్గర పార్వతికి తన అమర్ కథ, ఇమ్మోర్టాలిటీ కథని చెప్పాడని, ఆ కథ ఎవరు వినకూడదని అక్కడి దాకా తీసుకెళ్ళాడని, అయితే ఒక చిలక తినేసిందని, శివుడు ఆ చిలకని చంపాలనుకున్నాడని, ఆ చిలక ఒక ముని దగ్గరికి వెళ్ళిపోయిందని, ఇలా చాలా కథ ఉందన్నమాట. మొత్తానికి ఇది శివుడి కథ, అమర్నాథ్ కథ. అయితే ఈ అమర్నాథ్ అనేది చాలా ఎత్తైన ప్లేస్. సీ లెవెల్ కన్నా 3888 మీటర్లు. సో చాలా కష్టపడి, అంటే అమర్నాథ్ యాత్ర చేయాలంటే చాలా ఓర్పు కూడా కావాలన్నమాట. దీనికి పెహల్గాం రూట్ నుంచి మరియు బాల్తాల్ రూట్స్ నుంచి 2 దారుల నుంచి వెళ్తారు. శివలింగం అక్కడ స్వయంభూ అనమాట. అంటే స్వతహాగా వెలిసింది. అది ఏ ఆర్టిఫిషియల్ స్ట్రక్చర్ కాదు, చాలా న్యాచురల్ స్ట్రక్చర్. ఐస్తో కూడిన స్వయంభూ లింగం అనమాట. పూర్తిగా ఐస్, మంచుతో శివలింగం లాగా దర్శనమిస్తుంది అనమాట. అనంతనాగ్ సిటీ నుంచి దాదాపు 168 కిలోమీటర్ల దూరంలో ఈ అమర్నాథ్ శివలింగం దర్శనమిస్తుంది అనమాట.